హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. అల్లు అర్జున్ గడ్డం తీసేశాడు. దాంతో పుష్ప లుక్ మారిపోయింది. ఆ మధ్య ఇది చాలా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పుష్ప 2 షూటింగ్ ఆగిపోయిందని, అందుకే బన్నీ గడ్డం తీసేశాడని అంతా అనుకున్నారు. అయితే దానికి క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. షూటింగ్ మొదలైన తర్వాత మళ్ళీ గడ్డం పెంచుతాడని చెప్పుకున్నారు. ఇప్పుడు అనుకున్న స్కెడ్యూల్ కంటే ముందే షూటింగ్ స్టార్ట్ అవ్వడంతో కంటిన్యూటీ సమస్య వచ్చింది. పూర్తి స్థాయిలో గడ్డం లేకపోవడం వల్ల క్లైమాక్స్ సీన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్గా గడ్డాలు, మీసాలు వంటివి అరేంజ్ చేస్తూ ఉంటారు. కానీ అవి అంత న్యాచురల్గా ఉండవు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుల్లో అలాంటి ప్రయోగాలు చేయడం లేదు. ఇప్పుడు బన్నీ వల్ల వచ్చిన సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అని ఆలోచించిన చిత్ర యూనిట్ ముంబై నుంచి ఒక ఎక్స్పర్ట్ ని పిలిపించారట. సినిమాలో బన్నీ గెటప్ కి తగ్గట్టుగా కృత్రిమ గడ్డాన్ని తయారు చేశారని తెలుస్తోంది. దీనికి ఖర్చు కూడా భారీగానే అయిందని సమాచారం. షూటింగ్ ఉన్నప్పుడే దీన్ని ఉపయోగించేలా తయారు చేశారట. ఇటీవలే మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీ హాజరయ్యాడు. అయితే పుష్ప గెటప్ కనిపించలేదు. కథలో భాగంగా పుష్ప కొత్త లుక్ తో కనిపిస్తాడేమో అని అనుకున్నారు అభిమానులు. పుష్ప 2 కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. మొదట ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ డేట్ కైనా సినిమా రిలీజ్ అవుతుందా అనే డౌట్ అందరికీ వచ్చింది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఫంక్షన్ లో దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు బన్నీ. డిసెంబర్ 6న సినిమా రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశాడు. రిలీజ్ పోస్ట్ పోన్ అయినా సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం తగ్గలేదనేది నిజం. దానికి తగ్గట్టుగానే డెఫినెట్ గా సినిమా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు సుకుమార్.